ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం మండల కేంద్రంలో ఈరోజు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువ నాయకులను నియమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులైన పిల్లి అరవాలరాజును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా అరవాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోసూరి నరేష్, కార్యదర్శి ఓదూరి దుర్గారావు, ఎస్సీసెల్ నాయకులు జాలపర్తి నాగు, ఎస్టీసెల్ నాయకులు రామచంద్రరావు, సీనియర్ నాయకులు సోము హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. పేరు కొండేపాటి రామకృష్ణ. నేను పోలవరం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్. ఇక్కడ మన ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి సంబంధించి మన జిల్లా పార్టీ అండ్ రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ యొక్క సూచనలు, ఆదేశాల మేరకు మన ప్రాంతంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని మెయిన్ టీమ్స్లోనూ, యువ మోర్చా టీంలోనూ, గిరిజన మోర్చా టీంలోనూ, అలాగే ఓబీసీ మోర్చా టీమ్స్లోనూ మనకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న ప్రకటించిన ఓబీసీ మోర్చా జిల్లా టీంలో మన ప్రాంతానికి ఒక శక్తివంతమైన ఓబీసీ లీడర్గా పేరు ప్రఖ్యాతులు కాంచిన పిల్లి అరవాలరాజు గారికి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకాన్ని చేయడం జరిగింది. అలాగే ఇంకొక మన లీడర్, గతంలో ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులుగా పనిచేసిన పాగుల వీరకృష్ణ గారికి ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియామకాన్ని అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే రాష్ట్ర సంఘటన మహామంత్రి శ్రీ నూకల మధుకర్జీ గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గార్పాటి సీతారామాంజనేయ చౌదరి గారికి, జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారికి, మరొక ఉపాధ్యక్షులు శ్రీమతి బొల్లెన్ నిర్మలా కిషోర్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి సర్నాల మాలతీరాణి గారికి, అలాగే జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అగ్రహార్ వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పోలవరం నియోజకవర్గం తరఫున నా పేరు పిల్లి అరవాలరాజు. మన భారతీయ జనతా పార్టీలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి ఈ పదవి ఇవ్వటం వలన నేను ఆ పార్టీకి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, అలాగే మండల అధ్యక్షుల వారికి, నియోజకవర్గ అధ్యక్షుల వారికి అందరికీ నా ధన్యవాదాలు. కావున నేను వాటికి ఓబీసీ తరఫున అలాగే అన్ని వర్గాలను కలుపుకొని బీజేపీ పార్టీని మండల స్థాయిలో నుంచి, జిల్లా స్థాయిలో నుంచి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి అనుబంధాలని ఎంకరేజ్ చేసి ఈ భారతీయ జనతా పార్టీ సేవలన్నింటినీ గుర్తించి బలవంతం చేస్తానని నా ముందు గౌరవించి నాకు పార్టీ నన్ను గుర్తించిన వలన నేను కష్టపడి పనిచేస్తానని జనతా పార్టీకి హామీ ఇస్తున్నాను.